பின் சென்று கானம் சேர்ந்து உண்போம். கறவைகள் பின் சென்று கானம் சேர்ந்து உண்போம். அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உன் தன்னை, அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உன் தன்னை பிறவி பெழுந்தனை புண்ணியம் யாமுடையோம். பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். குறையொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு, குறையொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒளிக்க ஒளியாது. உன்னோடுறவேல் நமக்கு இங்கு ஒளிக்க ஒளியாது. உன்னோடுறவேல் நமக்கு இங்கு ஒளிக்க ஒளியாது. அறியாத பிள்ளைகளோ அன்பினால் உன் தன்னை, அறியாத பிள்ளைகளோ அன்பினால் உன் தன்னை சிறு பேர் அழைத்தனவும் சீறி அருளாதே. சிறு பேர் அழைத்தனவும் சீறி அருளாதே. இறைவா இறைவா நீ தாராய் பரையேலொரெம்பாவாய். இறைவா நீ தாராய் பரையேலொரெம்பாவாய். 27వ పాసురంలో ఈ జీవాత్మ అర్చిరాది మార్గంలో పయనించి విరజానది స్నానం చేసి బ్రహ్మాలంకార భూషితుడైన ఆనంద బ్రహ్మయగు పరమాత్మలో ఐక్యం పొందే అనుభవం కావాలని కోరినారు. దానికి పరమాత్మ మీరు కోరిన భోగములు పొందవలనన్నా దానికి తగిన అర్హత అధికారము కావలను. దానికి మీరు చేసిన ప్రయత్నమేమి, మీ యోగ్యత ఏమిటో నాకు వివరింపవలను అని ప్రశ్నించినారు. దానికి ఈ పాసురంలో గోదాకన్యక చాలా దీనంగా క్షమాపణ కోరుతూ సర్వస్వ శరణాగతి చేయుచున్నది. వీరు చేసే శరణాగతిలో ఎంతవరకు నిజాయితీ ఉన్నదో అని స్వామి తరచి ప్రశ్నించి వీరిని పరీక్షించడం మొదలుపెట్టారు. వారిలో ఏ మూలనైనా మనసులో నేను, నాది అన్న ఆ ప్రయోజకత్వం అని ఉన్నా స్వామి వీరిని స్వీకరించకుండా ఉండే ప్రమాదం ఉంది. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న స్థితిలోకి వచ్చిన వీరు ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఇందులో కేవలం వారి మాటల చమత్కారం కాక వారి హృదయాంతరాళంలోని గాఢ విశ్వాసం, అహంకార రాహిత్యం, ప్రపన్నుడి ఆర్తి మనకు గోచరమవుతుంది. దీనినే ప్రపత్తి లేక శరణాగతి అని అంటారు. ప్రపత్తి అంటే ఏమీ చేయనవసరం లేదనుకుంటారు. తాను చేసే నైతిక విలువలు గల ప్రతి పని పరమాత్మే చేయిస్తున్నాడని, తన భారమంతా ఆయనదేనని విశ్వసించి
ఆయన కళ్యాణ గుణాలను సంకీర్తన చేస్తూ తాను చేస్తున్నాననే అహంకారాన్ని విడిచి భాగవత గోష్ఠిలో కలిసి జీవించడమే శరణాగతి అని ఈ తిరుప్పావై ద్వారా ఆమె తెలుపుతున్నది. గోపికలు కాంక్షించున్నది పరమ పురుషార్థమగు పరమాత్మను నిరంతర సాన్నిధ్యము, వారి సేవా కైంకర్యమును. పశువుల వెంట తిరగటమే మా గురుకులవాసము, వంశము, విద్యా, జ్ఞానము, ఈ 3 సంపదలు కలవారు ఆచార్యులు. కానీ గోపికలు ఆశ్రయించిన గురువులు గోవులే. అంతటితో స్వామివారిని వదల్లేదు. ఎక్కడైనా స్వయం శక్తి, సాధనా సంపత్తి మీద వారు ఆధారపడి ఉన్నారో లేదో నేను తరచి పరీక్షిస్తున్నారు. అప్పుడు వారితో స్వామి, పర్వాలేదు, పశువులను మేపడానికి వెళ్లే దారిలో అయోధ్య, మధుర, శ్రీరంగం మొదలైన దివ్యక్షేత్రాలు తటస్థపడవచ్చు కదా, వాటిని దర్శించిన మీ పుణ్యం మీకు ఉంటుంది. అందుకు వారు మేము అడవులకు వెడతాం కానీ పట్టణాలకు కాదు కదా, గోవులు ఎటు తీసుకువెళితే అటు పోతాము. మాకు మార్గదర్శకములు, జ్ఞానమునిచ్చినవి ఈ గోవులే. ఇట్లు గోవులను అనుసరించి అడవులలో మాకు సుకృతం ఏమీ ఉండును. గోపికలు ఈ విధంగా తమ అజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. అప్పుడు స్వామి, అడవులలో కూడా నైమిషారణ్యము, బదరికాశ్రమము ఉంటాయి కదా, వాటికి మీరు వెడతారా అని అడిగారు. దానికి వీరు ఎక్కడ పచ్చగడ్డి ఉంటే అక్కడికి వెడతాం కానీ ఆశ్రమాలు మాకెందుకయ్యా అని అంటే స్వామి, ఋషులు అడవుల్లోనే ఉంటారు కదా అని అన్నారు. వీరు, మేము తపస్సులు చేయడానికి వెళ్ళడం లేదయ్యా, చద్దన్నం మూట కట్టుకుని గోవులను మేపడానికి పోతున్నాం. ఆ చల్దులు కూడా శుచిగా స్నానం చేసి తూర్పుముఖంగా కూర్చొని తినం, ఎప్పుడు ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ తింటాం అంటూ సొంటు, ఎంగిలి ఇలాంటివేమీ పాటించం. ఉండ్బోం, మేము తింటయే కానీ మాకు తెలియను కానీ ఇతరులకు పెట్టాలనే ఆలోచన కూడా మాకు రాదు. ఇది కేవలం మా ఉదర పోషణార్థం చేసే కర్మాచరణం అని వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఏదో ఒక యోగ్యతా సుకృతం వీరికున్నదని వేలెత్తి చూపి వీరిని స్వీకరించకుండా వదిలివేస్తాడేమోననే భయంతో వారికి ఏ విధమైన యోగ్యత లేదని పలుకుతున్నారు. కొరై ఒండ్రు మిల్లాద గోవింద, కొరత ఏమీ లేని గోవిందుడా అని అంటున్నారు. మాకు జ్ఞానము కొంచెము కూడా లేదన్నాము కానీ నీకు కొరత ఉన్నదని అన్నామా గోవిందా? అందుకు శ్రీకృష్ణుడు, ఇప్పుడా మీకు గోవిందుడు అన్న సంగతి గుర్తు వచ్చింది. నేను గోవిందుడును, మీరు గోపికలున్నా. ముందంతయు పరత్వం సూచించు పేర్లతో సంబోధించినారే, దేవాది దేవ, నారాయణ, పద్మనాభ అంటూ పిలిచినారేలా, నేనంత పరాయివాడిని అయిపోయానా మీకు అంటూ నిష్ఠూరంగా పలికినారు. ఓహో, అదా నీ కోపము? ఏదో చిన్నపిల్లలము, ప్రేమ చేత నీకు నచ్చని పేర్లతో పిలిచినందుకు క్షమించు కృష్ణ. పాండవదూత, పార్థసారథి, గోవిందుడు అన్న బిరుదులు సంపాదించుకుని పొంగిపోతున్న నిన్ను మా నుంచి దూరంగా ఉంచే పరత్వాన్ని ఆపాదించే నారాయణ, దేవాదిదేవ అని నిన్ను పరాయివానిగా పిలిచినందుకు మా అపరాధమును క్షమించి కృపచూపు స్వామి. ఇక 2వ భావంలో స్వామి, సాధు పరిత్రాణం కొరకు కదా ఈ లోకంలో నీవు అవతరించేది, కనుక మమ్మ రక్షించు. లక్ష్మీదేవి శరణాగతికి తగ్గ స్థితి మీకు లభించుగాక అని ఆశీర్వదించారు, అభయమిచ్చారు. ఇక నీవు మోక్షయిష్యామి మా శుచః అని అనవద్దా తండ్రి? నీవు తప్ప మాకు వేరే గతి లేదు. అనన్య గతికులం, నీ అండయే బలముగా కలిగిన పుణ్యవంతులము. నీతో మా సంబంధం నీవు విడిచినా మేము విడిచినా విడిపోనిది. కాబట్టి నీ నిర్హేతు జాయమాన కటాక్షము చే తప్పకుండా రక్షించుము స్వామి అని కోరుచున్నారు.